హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ వీడియో. ఇవాళ టాపిక్ ఏంటంటే హెల్తీ ఫుడ్. స్పెసిఫిక్‌గా ఈ కంటెంట్ ఎందుకు తీసుకున్నా అంటే దీనివల్ల ఒక్కరికైనా హెల్ప్ అవుతదేమో. మేబీ కిడ్స్‌కి మనం హెల్తీ ఫుడ్‌ని అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో, ఈ మధ్య కాలంలో చాలామంది ఈజీగా సిక్ అవుతున్నారు. చాలా చిన్న ఏజ్‌లోనే ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా ఇంకా ఈజీగా సిక్ అవుతున్నారు. ఎందుకు అని అనుకుంటే అన్నింటికి మన లైఫ్ స్టైలే ఖచ్చితంగా కారణం అయ్యి ఉండొచ్చు. సో, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డైలీ తినే ఫుడ్ మన లైఫ్ స్టైల్. సో, ఫర్ సపోజ్ మన అమ్మమ్మలు గానీ, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరినీ మనము తీసుకుంటే ఎగ్జాంపుల్ కింద వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేటోళ్ళు. మళ్ళీ మనం వాళ్ళు ఎలా ఉన్నారని చూసుకుంటే యాక్చువల్‌గా సరిగ్గా మనం ఆలోచిస్తే వాళ్ళ డైట్‌లో ఖచ్చితంగా మంచి మంచి ఫుడ్ ఉంటుండే. సపోజ్ రాగి జావ, జొన్నలు, ఇట్లా తైదలు అట్లా ఎన్నో పోషకరమైన ఆహారం వాళ్ళు తీసుకునేవాళ్ళు. దానితో పాటు వాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజ్ అంటే స్పెసిఫిక్‌గా మనలాగా యోగా, జిమ్ ఇలాంటివన్నీ చేయకపోతుండేనేమో గానీ చిన్న చిన్న వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటుండే. వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా. సో, అదే వాళ్ళకొక ఎక్సర్సైజ్ లాగా ఉండేది. సో, వాళ్ళవన్నీ పాటిస్తుండే గాబట్టి, వాళ్ళు కొంచెం మనకన్నా స్ట్రాంగే. సో, అలాంటివి మనం ఎగ్జాంపుల్ కింద తీసుకొని, మన డైట్‌లో గూడా అలాంటి ఫుడ్‌ని యాడ్ చేసుకున్నామనుకో మనకు హెల్ప్ అవుతది. సో, అవి అన్నీ మనం పాటించలేము. ఎందుకంటే, ఇప్పటి పిల్లల్ని పక్కన పెడితే మనం గూడా కొన్ని తినలేకపోతాము. అన్నీ కరెక్ట్‌గా ఫాలో అవ్వలేము. అవి టేస్ట్‌గా అనేవి నచ్చవు. జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయాం కాబట్టి, టేస్టీ ఫుడ్‌కి. సో, వాటిని మనం ఎలా కన్వర్ట్ చేసుకొని మన డైట్‌లో హెల్తీ ఫుడ్‌ని ఎట్లా యాడ్ చేసుకోవచ్చో నేను ఈ కంటెంట్‌లో చెప్పాలని అనుకుంటున్నా. సో, కమింగ్ టు రెసిపీ హెల్తీ ఫుడ్ ఏంటంటే దోస విత్ మల్టిపుల్ గ్రెయిన్స్. ఫస్ట్ బియ్యం తీసుకోండి. బియ్యం గురించి మాట్లాడితే అసలు ప్రాబ్లమే మనం వాడే వైట్ రైస్. వైట్ రైస్‌ని మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో దట్ నేనైతే రైస్ ప్లేస్‌లో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నా. జనరల్‌గా కూడా బ్రౌన్ రైస్ అందరికీ చాలా మంచిది. కానీ మనం దాన్ని లంచ్ టైంలో రైస్ వండినట్టుగా వండితే అంత నచ్చదు పిల్లలకి. బట్ మనం ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిల్లో యాడ్ చేసి తినిపియొచ్చు. ఈ బియ్యం కాకపోయినా రేషన్ బియ్యం కూడా వాడొచ్చు. అది కూడా మంచిది. సో, ఒక్క గ్లాస్ రైస్ తీసుకుంటే నేను చెప్పే మిగతా గ్రెయిన్స్ అన్నీ కూడా ఇంకొక గ్లాస్ అవ్వాలి. సో, మిగతా గ్రెయిన్స్ అన్నీ ఏంటంటే మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు. ఇవన్నీ 5-6 అవర్స్ నానబెట్టాలి. సేమ్ లైక్ దోస బ్యాటర్. లాస్ట్‌లో అటుకులు యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్, మిర్చి జనరల్‌గా ఏవైతే ఇష్టంని బట్టి యాడ్ చేసుకుంటారో అవన్నీ కూడా కామన్ థింగ్స్. సో, ఈ దోసకి మిగతా దోసకి డిఫరెన్స్ ఏంటంటే ఈ దోసల్ని మనం ఎక్కువ క్వాంటిటీ తినలేము. మిగతా దోసల్లాగా ఎక్కువ క్వాంటిటీని తినలేము. కానీ ఈ దోస ఒక్క దోస తిన్నా కూడా చాలా చాలా హెల్తీ మనకి. చాలా హై ప్రోటీన్‌ని ఇస్తుంది. హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ దోస వల్ల. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే, ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.